8 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనం అమర్నాథ్కి దగ్గరలోకి చేరుకున్నాం. అంటే ఇక్కడ వరకు అంటే డోలే కావచ్చు, లేకపోతే గుర్రాలు కావచ్చు, లేకపోతే మిగతా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సింధు పరివాహక ప్రాంతంగా చెప్పి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు, లేదంటే తలపైన నీళ్లు చల్లుకుంటారు. నీళ్లు చల్లుకున్న తర్వాత ఎందుకంటే దాదాపు 8 గంటల ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి కాలకృత్యాలు తీర్చుకొని ఈ ప్రాంతంలో దర్శనానికైనా వెళ్తారు. మీరు చూస్తున్నారు దగ్గరలో ఉంది, అంటే అక్కడికి మనకి అమర్నాథ్ గుహ కనిపిస్తోంది. అమర్నాథ్ గుహని చూడొచ్చు క్లియర్గా. అంటే నా వెనక భాగంలో అమర్నాథుడి గుహ కనిపిస్తుంది. ఈ కొండల్లోని చూస్తాం కదా, ఎర్రగా ఉండేది ఒకటి కనిపిస్తుంది. అక్కడ పైన టెంపుల్ కు ముందుగా కట్టిన కొంచెం అంటే ఎర్రని వస్త్రాలు లాంటివి కనిపిస్తాయి. కానీ ఇక్కడ నుంచి కనిపిస్తున్న దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. అంటే టోటల్ గా 3 కిలోమీటర్లు మనకి 3.1 కిలోమీటర్స్ వస్తుంది. అంటే దగ్గరగా మనకి గుహ కనిపిస్తున్న అమర్నాథ్ దర్శనానికి ఇక్కడ నుంచి కొంచెం అంటే స్నానపానాలు చేసిన తర్వాత కనీసం ఇక్కడ నుంచి స్నానాలు చేయని వాళ్ళు నెత్తిపైన నీళ్లు చల్లుకునేదన్నా, ఎందుకంటే హిమాలయాల్లో కరిగిన హిమనదాలు కాబట్టి వీటిని చల్లుకొని అక్కడికి దర్శనానికి వెళ్తారు. మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాం. ఎందుకంటే నిజంగానే అంటే భక్తి కావచ్చు, లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చు, లేకపోతే ఒక సాహస యాత్ర అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి, జీవితంలో ఇంతకంటే కష్టమైనది ఎక్కడ చూడలేదు. అందుకనే మన లైఫ్ లో ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా దాన్ని ఎదిరిస్తాం, దాన్ని జయిస్తాం అనేది ఒక సూక్తిగా మనకి కనిపిస్తుంది. అందుకే అమర్నాథ్ యాత్రకి అంతా అంటే వ్యయ ప్రయాసాలు కూర్చి చాలా మంది వస్తుంటారు. ఇది అమర్నాథుడికి గుహ దగ్గరికి ఇక్కడ నుంచి ఫోన్లు కానీ మిగతా ఏవి కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనుమతించరు కాబట్టి ఇక్కడ నుంచే మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను.